పోలీస్ అంటే చెవిలో పూలెట్టుకుని ఎమ్మెల్యేలకు ఎంపీలకు వంగి సలాం చేసేవాడు అనుకున్నావా? తోలు తీస్తా. సార్ జరిగింది చెప్పేస్తాను. సార్ మేమిద్దరం కాలేజ్లో కలిసి చదువుకున్నాం. ఒకరికొకరు ఇష్టపడి అప్పుడే లవ్ చేసుకున్నాం. నాకు పెళ్ళైన తర్వాత మేమిద్దరం ఈరోజే కలుసుకున్నాను సార్. ఎలా మొదలైందో తెలీదు. మేము మ్యాటర్ చేసుకున్నాం. ఆ టైంలో చచ్చిపోయాడు. మ్యాటర్లో చచ్చాడా? సినిమాలోనే జరుగుతున్నాయి అనుకున్నా. నిజంగా కూడా అవుతున్నాయా? పెళ్లి జరుగుతుండగా చావడం విన్నాను. వెంట్రా శోభనం జరుగుతుండగా చచ్చావు. మోహన్ రావు 100 ఏళ్ళయ్యా నీకు. అదేనయ్యా నిన్న యంగ్స్టర్ గ్రూప్ లో వీడియో పెట్టావే, జన్మలో అలాంటిది చూడలేదయ్యా. ఎలాగ అడుగుతాడుగా, అందుకే చెప్పేశాను. ఏయ్, మోహన్ కాస్త లైన్లో ఉండు. మీరిద్దరు ఇంత ఓపెన్ గా మాట్లాడుకుంటున్నప్పుడు నాకు కూడా ఓపెన్ గానే మాట్లాడాలనిపిస్తోంది. మోహన్, మీ ఏరియాలోనే ఓ కేసు. దీనివల్ల నీకు ప్రమోషనా లేక నాకు బంపర్ ఆఫర్ అన్నది కాసేపట్లో తెలుస్తుంది. నేనే లైన్లోకి వస్తాను. పోరా. ఈ మధ్యనే నాకు ప్రమోషన్ వచ్చింది. వెంటనే ఇవ్వాల్సి వచ్చినా ఇవ్వరు, కంజూస్ బడవలు. మీ ఇద్దరినీ పట్టించి వాళ్ళిచ్చిన ఓ సిల్వర్ మెడలు మెడలో వేసుకుని తిరిగే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడు ఈ బెర్లిను. ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతూ తీసిన వీడియోని నేను తీసుకెళ్లి చూపించలేదే అనుకోండి. మిమ్మల్ని ఇద్దరినీ కాపాడినందుకు నా మీద ప్రేమతో ఏమిచ్చుకోగలరు? సార్, నా బ్యాంక్ అకౌంట్లో ఒక 5 లక్షలు ఉన్నాయి సార్. ఏంటయ్యా ఇదేమన్నా పిక్ ప్యాకెట్ కేసా? పోయా సార్ అది కాదు సార్. నగలు, ఈ బైక్ ఇవన్నీ అమ్మేస్తే టోటల్గా 8 లక్షల దాకా ఉంటాయి సార్. ఓయ్, డబ్బుదే ఉందయ్యా డబ్బు. అచ్చేసిన కాగితం వస్తుంది పోతుంది, దాని లక్షణం. అది నా దగ్గర లేందా ఏంటి? హత్యానేరం నుంచి మిమ్మల్ని తప్పిస్తున్న నేను తృప్తి పడేలా మీరేమివ్వగలరు? నేను ఆ పనికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను సార్. నిప్పులా ఉన్నావు నువ్వు. నాకు బాగా నచ్చావు. నాకిది కావాలి. ఇప్పుడు ఏం తప్పుగా మాట్లాడాను నీ గురించి? ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నావు, ఆడితో మ్యాటర్ చేయించుకున్నావు. ఇప్పుడు నన్ను మేనేజ్ చేసుకోమంటే ఏడుస్తావేంటి? వయసులో కొంచెం పెద్దోన్నని ఆలోచిస్తున్నావా? తమ్ముడు, నువ్వు చెప్పవయ్యా వింటది. ప్లీజ్, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ పని చేయను. ప్రాణం పోతుందన్న చేయను. ఎవరో చూశారు, వాళ్ళు పోలీసులకు చెప్పారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే అది వేరు. కానీ వీడే పోలీస్ కదా. కొంతమంది పోలీసు వాళ్ళు ఇంతే. తెలుసు కదా, మీ ఇద్దరం లవ్ చేసుకున్నామని చెప్పానుగా. వాడి పరిస్థితి విన్నాక నేను గిల్టీగా ఫీల్ అయ్యాను. వాడెవరో చిన్నపిల్లడు చాక్లెట్ ఇచ్చి సాటిస్ఫై చేయడానికి రమ్మని పిలిచాను. ఇంటికి వచ్చాడు, కర్మకాలి చచ్చాడు. అంతేకాని అందరితో చేయడానికి నేను ఐటమ్ గాలి కాదు కదా. కరెక్టే, నేను అర్థం చేసుకోగలను. దేనికోసమైతే డైవర్స్ అడిగావో అదే చేయమని చెప్తున్నావా? నీ దృష్టిలో నేను బాధ్యతనే కావచ్చు. అలా నువ్వే చెప్తే నేను చేయను. ఏం ఆలోచించారు? సార్, ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడుతున్నాను. మన ముగ్గురు మధ్య ఎందుకయ్యా రహస్యాలు? నువ్వు వాణ్ణి హత్య చేశావు,
నువ్వు బాడీని మాయం చేద్దాం అనుకున్నావు. ఇప్పుడు మీ ఇద్దరిని నేను వాడుకోవాలనుకోవడంలో తప్పేముంది? ఏదున్నా నా ముందే డిస్కస్ చేసుకోండి. నేను అలా తప్పుగా అనుకునేవాడిని కాదయ్యా. ఆలోచించు, ఈయనైతే మనకి అవకాశం ఇచ్చిండ్రు. అదే వేరే వాళ్ళు అయి ఉంటే మనకి ఈ ఛాన్స్ కూడా ఉండదు కాదు. భలే పాయింట్ పట్టేసావు నువ్వు. మనం రోడ్డు మీద లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు అవసరమైతే పబ్లిక్ టాయిలెట్లు యూజ్ చేస్తాం కదా, ఇది కూడా అట్లనే అనుకోవచ్చు కదా పవి. అందుకే సార్ మిమ్మల్ని అక్కడే ఉండమని చెప్పాను. ఇందులో నుంచి నువ్వు బయటపడడానికి ఆయన డబ్బు అడిగినా లేక నా ప్రాణం అడిగినా నేను ఇచ్చేసేవాడిని పవి. నా గురించి నీకు సరిగ్గా తెలియదు అనుకుంటా. తొందరపడి నోరు జారకు. అందుకే నేను సరెండర్ అయిపోతానంటాను, జైలుకి వెళ్ళిపోతాను. నువ్వు జైలుకు పోతానంటే ఇప్పుడు ఎవరొద్దంటున్నారు చెప్పు? అక్కడ జైలరు, వార్డెన్ మొత్తం నాలాంటి వాళ్ళే. రోజుకోడు కావాలంటాడు. నేను అనుభవంతో చెప్తున్నాను నీకు. ఆ మురిక్కాలువతో కంపేర్ చేస్తే నేను చిన్న సెలయేరుని, పారే పిల్లకాలువని. నీకింతకంటే వేరే మార్గం లేదు. నువ్వే డిసైడ్ చేసుకో. ఆ కాలకేయుడా, ఈ బాహుబలే, ఆ మురిక్కాలువ, ఈ సెలయేరా. పవిత్ర, పవిత్ర, ఇలా చూడమ్మా, ఇది హత్య కేసే కదా. ఓ 7 ఏళ్లలో బయటికి రావచ్చు అనుకుంటున్నావేమో. ఆ పాత రోజులు కాదమ్మా. ట్రైన్లో టికెట్ తీసుకోకుండా దొరికి 20 ఏళ్లు జైల్లో ఉండొచ్చిన వాళ్ళున్నారు మన ఊళ్ళో. సిస్టమ్ అలా ఉందమ్మా. ఇప్పుడు ఇదంతా పేపర్లో రావడం, నీ ఫోటో టీవీలో వేయడం, ఆ తరువాత ఇది బ్రేకింగ్ న్యూస్ గా రావడం చూసి మీ ఇంట్లో వీళ్ళింట్లో ఓ 2 ఊరేసుకొని చావడం అవసరమా? నువ్వు నీచంగా ఆలోచిస్తే నీకంటే నీచంగా ఆలోచిస్తాడు ఈ బెర్లిన్. పవిత్ర, 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 ఏమంటున్నావు? ఒప్పేసుకుందిరా బెర్లీ. చూడు బంగారం, ఊరవతల పాత టైర్ల షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి 4 పాత టైర్లు తెచ్చి ముందు బాడీని తగిలెట్టేద్దాం. ఆ తర్వాత మంచి ప్లేస్ చూసి మన పని మొదలు పెట్టేద్దాం. హలో బ్రదర్, ఓ తెల్ల పేపర్ మీద సంతకం పెట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. రండి రండి, ఇంకేం ఆలోచించొద్దు. కమాన్ కమాన్, క్విక్. ఇంత సహాయం చేస్తుంటే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మంచికి రోజులు లేవురా బెర్లిన్. సాఫ్ట్ గా తేలిపోయే చిన్న విషయానికి ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. రండి, మంచి టైం అన్నిసార్లు రాదు. బండి తీయండి. రక్షించిన ఓ దేవా, కన్నీటితో వేడుకుంటున్నా నా బిడ్డను రక్షించలేవా? నిజమైన దైవమా, మనుషుల మనసుల్లో కొలువైన ఓ దేవా, పాపులను మన్నించి ప్రాణాలు పోయేవా దేవా? నిజమైన దేవా, నీ ముందు నా ఆశీర్వాదాన్ని ఆశీర్వదించలేవా? మన్నించు 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 దేవా, మన్నించు మన్నించు మన్నించు. సందేహం అనే సైతాన్ని తొలగించు దేవా, మా తప్పుల్ని మన్నించు దేవా. సందేహం అనే సైతాన్ని తొలగించు దేవా, సైతాన్ని తొలగించు దేవా. మన్నించు ప్రభు, మన్నించు ప్రభు, మన్నించు ప్రభు, మన్నించు 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 దేవుడా, మన్నించు. ఆశీర్వాదం, రామస్వామి, రామస్వామి, డబ్బు దొరికిందా? డబ్బు ఇచ్చారా? డబ్బు కోసం ఎవరిని అడిగినా మా పిల్లల్ని హాస్పిటల్లో చేర్చొద్దని చెప్పి మీ పిల్లల్ని హాస్పిటల్లో చేర్చారే, మీలాంటి మోసగాళ్ళ మేము నమ్మిందని కొట్టడానికి వస్తున్నారయ్యా. నీ బైక్ అమ్మేశావా రామస్వామి? పర్వాలేదు ఆశీర్వాదం, ప్రార్థించు, నీ కొడుకు కోసం ప్రార్థించు. దేవుడా 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 దేవుడా
అది మామూలు రాయ స్వామి. అది మామూలు రాయ స్వామి. అన్ని నువ్వే, అంతా నువ్వే, సర్వం నువ్వే అనుకున్నాను ఓ దేవుడా. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది సత్యం, ఏది అసత్యం, దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నమ్మాలి. ఆశీర్వాదం, ఆపరేషన్ టైం అవుతుంది. ఆశీర్వాదం, లేట్ అవుతుంది. నువ్వే వర్తమానం, నువ్వే భవిష్యత్తు, నువ్వే భవిష్యత్తు దేవుడవు. అన్ని నువ్వే అనుకున్నాను దేవా, అన్ని నువ్వే అనుకున్నాను. ఎంతో మంది చనిపోతే నన్ను మాత్రమే ఎందుకు రక్షించావు? ఆ సునామీలో నన్ను మాత్రమే ఎందుకు రక్షించావు దేవుడా? అనుమానమే సైతానై పీడిస్తుంది, అనుమానమే పెనుభూతమై ఏడిపిస్తుంది, అనుమానం ఆవహిస్తే వెంటాడుతుంది, అనుమానమే సైతానై పీడిస్తుంది, అనుమానమే పెనుభూతమై ఏడిపిస్తుంది, అనుమానమే హాస్పిటల్ నుంచి మీనాక్షి ఫోన్ చేస్తుంది. ఆశీర్వాదం, నాకు భయంగా ఉంది రామస్వామి. డబ్బు కట్టమని అడుగుతున్నారంట, కానీ దేవుడు ఇంకా నీ కొడుకు ప్రాణాలు కాపాడుతున్నాడు. ఎందుకు అక్కడ పెట్టుకున్నారు? మనకిస్తే రక్షించుకుంటాం కదా, ఎందుకు కష్టపడుతున్నారు? కష్టం వస్తేనే కదా మనిషికి దేవుడి మీద నమ్మకం కలిగేది. మనం ఇన్ని కష్టాల్లో ఉంటే మన కన్నీళ్లు తుడవకుండా దేవుడు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నాడు? ఏంటి ఆశీర్వాదం అలా మాట్లాడతావు? నువ్వు దేవుడు కాపాడుకున్న బిడ్డవు కదా. లక్షలాది మంది కొట్టుకుపోతున్న ఆ సునామీ నుంచి నిన్ను కాపాడిన ఆ దేవుణ్ణి అలా తోలనాడడం భావ్యంగా ఉందా? నిన్నేం జరిగిందో నీకు తెలుసా రామస్వామి? మహేష్, ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ పని చేయలేను మహేష్. నాకు తెలియకుండానే తలాడించేశాను. ఏం చేస్తావో తెలీదు. నన్ను కాపాడు మహేష్, ప్లీజ్. నేను నీకు తగ్గ వైఫ్ని కాలేకపోవచ్చు. అది మనసులో పెట్టుకుని నన్ను పాలు చేయకు మహేష్, ప్లీజ్. ఇది జరగనివ్వను పవిత్ర. నువ్వు నాతో ఉంటావో లేదో వేరే విషయం. వాడు బాడీ డిస్పోజ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు కదా, అది మొత్తం రికార్డ్ చేస్తా. బాడీ డిస్పోజ్ అయిన తర్వాత తప్పకుండా మన దగ్గరికి వస్తాడు, మోసుకొని ఊరా అని చెప్తా. ఇప్పుడు నువ్వు కూడా క్రిమినల్వే, నువ్వు మా జోలికి రాకు, మేము నీ జోలికి రావని చెప్దాం. మహేష్, ఇది వర్కౌట్ అవుతా? తప్పకుండా. వాడు బాడీ డిస్పోజ్ చేసేది రికార్డ్ చేస్తే చాలు. బండి స్టార్ట్ అవ్వట్లేదయ్యా. మనసు పెట్ట మారం చేస్తూ ఆకలి ఆకలి అంటూ అరుస్తుందయ్యా. శకునం బాగోలేదయ్యా. అవును, బాడీ డిస్పోజ్ చేసిన తర్వాత మ్యాటర్ చేసుకుందాం అనుకున్నాం కదా. ముందు మ్యాటర్ అయిపోయి ఆ తర్వాత బాడీ డిస్పోజ్ చేద్దాం. ఏదైనా ఒకటే కదా. ఇదిగా ఇంజన్ ఆపవయ్యా, ఒకటే దడ దడ దడ. బంగారం దిగమ్మా, దిగరా. రా బంగారు రా. భయపడుతున్నావా? వాడికి తెలియకుండానే మేనేజ్ చేద్దాం. రా 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 రా, దిగు 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 దిగు.